న్యూ ఎనర్జీ అనే ఈ పుస్తకాన్ని రచించింది రేవతి గారు. ఈ భాగంలో 2వ అధ్యాయమైన నాంది కంటిన్యూ చేద్దాం. కథకు అర్థం. జెఫ్రీ ఆ టోబిట్ గ్రంథాన్ని చదివాడు. అదే కథ ఆన్ ద రూట్ విత్ ద ఆర్కాంజిల్ అనే నవలలాగా వచ్చింది. దానిని చదివాడు. అప్పుడు టోబయాస్ని అడిగాడు, ఈ కథంతా నిజమేనా అని. కొంత నిజంగానే జరిగింది, పూర్తిగా కాదు కాని అది నిజానికి భయము, ఆ భయాన్ని ఎలా దాటాలో చెప్పే కథ అన్నాడు టోబయాస్. చాలా ఏళ్ల తరువాత ఈ కథలోని భయాన్ని గురించి విశదీకరించాడు టోబయాస్. రాఫెల్ భయానికి సంబంధించిన దేవదూతట. భయానికి లోనవుతూ దానిని ప్రేమతోనూ ధైర్యంతోనూ ఐక్యతతోనూ అధిగమించాలనుకునే వారందరికీ అతడు అందుబాటులో ఉంటాడట. కనుకనే టోబిట్ గ్రంథంలో రాఫెల్ కీలకమైన పాత్రను పోషించాడు. ఇది కేవలం టోబయాస్ కథ కాదు, లోపల బయట కూడా భయాన్ని ఎదుర్కొనే ప్రతి ఒక్కరి కథ. టోబయాస్ ఆఖరి జన్మ. టోబయాస్ యేసుక్రీస్తు కాలానికి కొంచెం ముందు కాలంలో భూమి మీద తన ఆఖరు జన్మను తీసుకున్నాడు. అప్పట్లో అతనొక భూస్వామి, వ్యాపారి. ఒక లోభి ఇతని పొరుగున ఉండేవాడు. ఓర్వలేని తనంతో అతను ప్రభుత్వాధికారులతో లాలూచీపడి టోబయాస్కు ఆజన్మ ఖైదు వేయించాడు. టోబయాస్ అభిప్రాయం ప్రకారం అమిత బాధాకరమైనా కూడా తనకు జ్ఞానాన్ని కలిగించిన జన్మల్లో ఇది ఒకటి. తన శరీరాన్నే కాదు, ఆత్మను కూడా బంధించి ఉంచిన ఆ జైలు కటకటాలలో నుంచి, గోడల నుంచి విముక్తి సాధించాడు. ప్రతిరోజు ఒక పిట్ట అతని జైలు గది కిటికీలోకొచ్చి కూర్చొని స్వేచ్ఛ గురించి, జీవితం గురించి గొప్పగా పాడుతుండేదట. మొదట్లో ఆ పిట్టను చూస్తే చిరాకు పుట్టి దానిని తోలేసి దిగులు పడుతూ పొడుకునుండేవాడట. ఇక కొద్ది రోజులకు చనిపోతాననగా ఒకరోజు ఆ పిట్ట అలవాటుగా వచ్చి పాడింది. అప్పుడు గ్రహించాడతను, అది మామూలు పాట కాదని. ఆ పిట్ట రూపంలో మైఖేల్ అనే ఆర్కి ఏంజెల్ తనను మాయితర అవతలి వైపుకు వచ్చేయమని, అంటే మరణానికి ఆవలి వైపుకు వచ్చేయమని పిలవడానికి వచ్చాడు. భూమి మీద చాలా గొప్ప గొప్ప మార్పులు రాబోతున్నాయట. మానవ జన్మలు దాటిన పవిత్రాత్మలు, జ్ఞానులు అయిన వారు ఆవలి వైపున ఉండి భూమి మీద జీవించి ఉన్న మానవులకు సహాయం చేయాలట. మాయితరకు యువతల వైపున ఉన్నది కేవలం మన భౌతిక ప్రపంచం ఒక్కటే కాదు, ఆస్ట్రల్ ప్రపంచం, దాని సప్త భూమికలలోని మొదటి 3 భూమికలు కూడా. భూమి మీద బ్రతికుండగా ఎంతటి అజ్ఞానంలో జీవిస్తామో చనిపోయే ఆస్ట్రల్ ప్రపంచానికి వెళ్ళాక కూడా అదే అజ్ఞానంలో కొనసాగుతామని మహేంద్ర ఆత్మాయణం లాంటి గ్రంథాలు చదివినప్పుడు అర్థమవుతుంది. టోబయాస్ మానవ దేహాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. మళ్లీ తిరిగి భూమి మీదకు రానేలేదు. మైఖేల్ దేవదూత ఘటన మనలోని భగవత్ చైతన్యాన్ని, అంటే క్రైస్ట్ కాన్షియస్నెస్ ను మేల్కొల్పడం గురించి చెబుతుంది. ఈ విధానం సిద్ధార్థునితో మొదలై యేసుక్రీస్తుతో తీవ్రమై మహమ్మదుతోనూ మరెందరో ప్రవక్తలతోనూ పవిత్రాత్మలతోనూ కొనసాగుతోంది. తరువాత కథ. ఈనాటికి టోబయాస్, ఆ తలములోని ఇతరులు మనకు సహాయం చేస్తూ సలహాలిస్తున్నారు. వాళ్లు మనకు సలహాలివ్వగలరే గాని మన ప్రయాణంలో, ఆధ్యాత్మిక సాధనలో బాధ్యత మనమే తీసుకోవాలి. వాళ్లు మన కోసం ఏమీ చేసి పెట్టలేరు. అయితే మనకు మార్గం చూపిస్తూ, మనతో స్నేహం చేస్తూ మనకు దన్నుగా నిలబడతారు. టోబయాస్ మాటల్లో చెప్పాలంటే మీరు ఎన్నడూ ఒంటరిగా లేరు. టోబయాస్, జెఫ్రీ దాదాపు 1 ఏడాది పాటు మాట్లాడుకున్నారు. ఆ తరువాత జెఫ్రీ అతన్ని వేరే వాళ్ల ముందుకు తీసుకువచ్చాడు. ఆ తరువాత 1 ఏడాదిన్నర పాటు టోబయాస్ జెఫ్రీ ద్వారా మాట్లాడుతూ ఒక సైకాలజిస్ట్ చేసే ప్రైవేటు ప్రాక్టీసులో అతని పేషెంట్లలో నూతన ఆధ్యాత్మిక శక్తులు తమలో నిద్రాణంగా ఉన్నవారిని ఎంచుకొని వారితో వ్యవహరించేవాడు. వాళ్ల గత జన్మలలోకి చూసి ఈ జన్మల్లోని సమస్యలకు లోతైన అవగాహన కలిగించేవాడు. చాలా మంది క్లయింట్లతో డీల్ చేసేసరికి జెఫ్రీకి టోబయాస్ సుపరిచితుడైపోయాడు. అతని సాన్నిధ్యం, అతని ఎనర్జీ అలవాటై సుఖంగానే ఉన్నదతనికి. ఆత్మకు అన్నీ తెలుసా? టోబయాస్తో మాట్లాడుతున్న తొలి రోజుల్లో
ఆత్మరూపంలో ఉండేవాళ్లకు అన్నీ తెలుసునని, అన్నీ చూస్తుంటారని అనుకున్నాడు జెఫ్రీ. అలా అనుకోవడం పొరపాటని చెప్పాడు టోబయాస్. భవిష్యత్తు వాళ్లకు తెలియదట. ఎందుకంటే భవిష్యత్ అనేది ఇంకా సృష్టించబడలేదు. కాకపోతే కింద నేల మీద నిలబడిన వాడికన్నా ఎత్తున కొండ మీద నిలబడిన వాడికి ఎక్కువ దూరం కనబడుతుంది. కనుక జరిగే అవకాశాలు ఎత్తున ఉన్నవాడికి ముందుగానే కనబడిపోతాయి. ఉదాహరణకు రోడ్డు మీద నిలబడిన వాడికి పక్క సందులో నుంచి వచ్చే కారు కనబడదు. కాని బిల్డింగు పైన నిలబడిన వాడికి సందులో వస్తూ ఉండగానే కారు కనబడుతుంది. ఆ కారు సందులో నుంచి వచ్చి కాసేపట్లో రోడ్డు ఎక్కుతుందని తెలుస్తుంది. కాని పైనుంచి చూసేవాడికి ఆ కారు రోడ్డు ఎక్కి ఎటువైపుకు మలుపు తిరుగుతుందో తెలియదు. ఆ మలుపు తిప్పడం అనేది ఆ కారులో ఉన్న డ్రైవర్ చేతిలో ఉంది కదా. ఛానలింగ్. మొదట్లో మామూలుగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్లు జెఫ్రీ, టోబయాస్. తరువాత వారి మధ్య సాన్నిహిత్యం, నమ్మకం పెరిగింది. మంచి స్నేహితులయ్యారు. నవ్వులు, కన్నీళ్లు కూడా పంచుకుంటూ ఉండేవాళ్లు. ఒకరోజు కొందరు స్నేహితులను ఇంటికి పిలవమన్నాడు టోబయాస్. వాళ్లకు చెప్పవలసిన విషయాలున్నాయట. అమ్మో, నన్ను ఛానల్ చేయమని అడుగుతున్నాడు టోబయాస్ అనుకున్నాడు జెఫ్రీ. మరి అన్నాడు టోబయాస్ టెలిపతిలో అతనితో. టోబయాస్తో నేరుగా కబుర్లేసుకోవటం అలవాటైపోయింది కాబట్టి భయం లేదుగాని ఇతరుల కోసం ఛానల్ చేయటమంటే మొదట్లో భయం వేసింది జెఫ్రీకి. ఆ భయం పోవడానికి కొంతకాలం పట్టింది. అప్పట్లో తానెందుకు భయపడేవాడా అని వెనుదిరిగి చూసుకుంటే అందుకు 3 కారణాలున్నాయి. 1, తన వ్యక్తిత్వం అడ్డుపడుతోంది. 2, తాను వ్యాపారవేత్త కాబట్టి ఇతరులు తనను ఏ దృష్టితో చూస్తారో ననే జంకు. 3, అసలీ టోబయాస్ తన సుందర కల్పనేమోనన్న అనుమానం. మనసు పొరలలో ఉన్న ఈ అన్ని కారణాల వల్ల భయపడుతూ ఉండేవాడు. క్రిమ్సన్ సర్కిల్ ఆవిర్భావం. 1999 ఆగస్టు నెలలో ఒక చిన్న స్నేహ బృందం గుమికూడింది టోబయాస్ చెప్పే తొలి పాఠం వినాలని. స్నేహితులను ఆహ్వానించమని టోబయాస్ చెప్పినప్పుడు ఇదొక వ్యాపారంగా జమకడతారేమో నలుగురు అని జంకాడు, భయపడ్డాడు జెఫ్రీ. టోబయాస్ మాయతెరకు ఆవలి వైపున వేరే ఫ్రీక్వెన్సీలో భూమి మీద జన్మించని ఎథరిక్ శరీరంతో ఉన్నాడు కదా, అందుకన్నమాట. జెఫ్రీ ఆలోచనలో పడ్డాడు. సైన్స్కు అందని దానిని ఆధారంగా చేసుకుని చెప్పే దేనిని మానవులు, అందున అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాల్లో నమ్మరన్న ఆలోచన. కాని టోబయాస్ వదలలేదు. సమావేశం ఏర్పరచక తప్పింది కాదు జెఫ్రీకి. ఆ తొలి సమావేశంలోనే క్రిమ్సన్ సర్కిల్ ఆవిర్భవించింది. అనతి కాలంలోనే టోబయాస్కు అనేక దేశాల నుంచి శ్రోతలు ఏర్పడ్డారు. ఒక బృందంగా భూమి మీదకు వచ్చిన ఆత్మలు వివిధ దేశాల్లో జన్మలు తీసుకున్నారని, ప్రపంచంలో పలు దేశాలలో స్థానికులుగా పుట్టారని చెప్పుకున్నాము. అలా వేరే వేరే చోట్ల పుట్టడానికి కారణం క్రిమ్సన్ సర్కిల్ చేసే ప్రయత్నాలకు ఒక దేశపు ముద్ర వేయకుండా తమ దేశపు ఆచార వ్యవహారాలను అవపోసన పట్టి దానిలోని మంచి చెడులను వివరిస్తూ, విమర్శిస్తూ అక్కడి జనావళిని న్యూ ఎనర్జీ వైపుకు నడపాలి వాళ్ళు. అలా నడపాలంటే వాళ్ళు ఆ దేశపు నమ్మకాలకు, న్యూ ఎనర్జీ విధానాలకు మధ్య వారధులుగా తయారు కావాలి. అలా కావాలంటే వాళ్లల్లో ఇటు ఆ దేశపు లక్షణాలు, అటు టోబయాసు వాళ్లు నడుపుతున్న బృందం లక్షణాలు రెండూ ఉండాలి. అప్పుడే వాళ్ళు టోబయాస్ను తేలిగ్గా, సహజంగా అంగీకరించి తాము ముందు అటు నడిచి అనుభవాన్ని పొంది అప్పుడు మిగిలిన తమ వారిని నడపగలుగుతారు. స్థానిక బృందాలు వందల సంఖ్యలో ఏర్పడ్డాయి. ప్రతిరోజు వేలాది మంది ఆ వెబ్సైట్ను సందర్శిస్తున్నారు. క్రిమ్సన్ సర్కిల్ అంటే ఆధ్యాత్మికంగా ప్రయాణం చేయాలని కోరుకునేవారెవరైనా ఈ క్రిమ్సన్ సర్కిల్ సమావేశాలలో పాల్గొనవచ్చు. ఇది మానవ బృందం, ఒక ఆధ్యాత్మిక కుటుంబం. మన భౌతిక కుటుంబం ఎలాగో ఈ ఆధ్యాత్మిక కుటుంబం కూడా అలాగన్నమాట. వీళ్ళు నెలకొకసారి సమావేశం అవుతారు. ఈ సమావేశాలలో ఛానలింగ్ జరుగుతుంది. ఛానలింగ్ అంటే ఒక మనిషి ద్వారా మాయతర కవతల వైపును ఉంచి
వేరే అలసంఖ్యలో అంటే వేరే ఫ్రీక్వెన్సీలో ఉండేవాళ్ళు మాట్లాడడం అన్నమాట. అంతేగాని ఆ మనిషి తనకు బుద్ధికి పుట్టింది చెప్పటం కాదు. ఆ మార్గంలోని ఇతరులతో కలవడానికి మనకు ఇదొక అవకాశం. ఈ సమావేశాలలో మనం ఇంటర్నెట్ ద్వారా కానీ నేరుగా కానీ పాల్గొనవచ్చు. అంతేకాదు ఈ క్రిమ్సన్ సర్కిల్ బృందంతో కూడా ఇంటర్నెట్ ద్వారా మాట్లాడవచ్చు. ఈ బృందంలోని వారిని షాంబ్రాలు అంటారు. షాంబ్రా అనే పదానికి అర్థం తాను ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతూ తనకు తెలిసిన దానిని ఇతరులకు పంచేవాడు అని చెప్పుకోవచ్చు. ఈ క్రిమ్సన్ సర్కిల్ ఉద్దేశం ఏమిటంటే మనలోని దివ్యత్వాన్ని మనం తెలుసుకోవడానికి, మన అనుభవాలను పంచుకోవడానికి ఇతర సాంబ్రాలతో మనం కలవవచ్చు. ఇందులో చేరడానికి ఎలాంటి రుసుము మనం చెల్లించాల్సిన అవసరం లేదు. మనం దేనిలో పాల్గొనాల్సిన అవసరమూ లేదు. అక్కడ ఉంటే చాలు. జీవిత ప్రయాణాన్ని పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటే చాలు. ఆ మీటింగ్స్ చాలా మామూలుగాను, సమాచారాన్ని అందించేవిగాను, ఆనందంతో నింపేవిగాను ఉంటాయి. ప్రతి మీటింగ్లోనూ టోబయాస్ ఛానలింగ్ ఉంటుంది. క్రిమ్సన్ కౌన్సిలింగ్ అనే ఆధ్యాత్మిక బృందంలో టోబయాస్ ఒక భాగం. క్రిమ్సన్ కౌన్సిల్ మాయతెర కవతలి వైపున ఉంటూ ఆ సమయంలో అవసరమైన ఆధ్యాత్మిక విషయాలను మనకు చెబుతూ మనల్ని ఆ దిశగా నడుపుతుంది. ఆధ్యాత్మికం అంటే మతపరమైన విషయాలు కాదు, దానికి అతీతమైన ఆత్మపరమైన విషయాలన్నమాట. క్రిమ్సన్ కౌన్సిల్ కి ఒక ఆధ్యాత్మిక ఉద్దేశం ఉన్నది. అదేమిటంటే ఈ గ్రహం మీద, సృష్టిలోని ఇతర చోట్ల ఎనర్జీలను ఎలా ఉపయోగించాలో నేర్పడం. మాయతెరకు అవతలి వైపున ఉండి జ్ఞానశక్తిని, ప్రేమశక్తిని, ఒక దృక్పథాన్ని తీసుకునొస్తున్నారు టోబయాస్ క్రిమ్సన్ కౌన్సిల్. క్రిమ్సన్ సర్కిల్ కి టోబయాస్ పెట్టిన పేరు నూతన ఆధ్యాత్మిక ఎనర్జీ క్లాస్ రూమ్. నూతన ఎనర్జీ గురించి, జ్ఞానాన్ని గురించి మనం సర్కిల్లోనే తెలుసుకుంటాం. టోబయాస్ అభిప్రాయం ప్రకారం మనం నిజానికి నూతన ఎనర్జీ శిల్పాన్ని, లక్షణాలను సృష్టించడంలో సహాయం చేస్తున్నాం. మన మానవ ఆత్మను మన ప్రజ్ఞాత్మతో సమైక్యపరచడం ఎలా ఉంటుందో, దివ్య మానవునిగా ఈ భూమి మీద నడవడం అంటే ఎలా ఉంటుందో తెలుసుకుంటాం. మన దివ్య స్వభావాన్ని గురించి నేర్చుకునే కొద్దీ తమ దివ్యత్వాన్ని తాము ఎలా అంగీకరించాలో, ఎలా అర్థం చేసుకోవాలో ఇతరులకు మౌనంగానూ సున్నితంగానూ నేర్పుతాం. క్రిమ్సన్ రంగు బోధనా ప్రకంపనట. బోధనలో నిమగ్నమైన వారి చుట్టూ ఈ రంగు వెలుతురు ఆవరించుకుని ఉంటుంది. అది వృత్తిపరమైన బోధన కానవసరం లేదు. తన జ్ఞానాన్ని ఇతరులకు పంచే ప్రతి ఒక్కరూ బోధిస్తున్నట్లే లెక్క. కొత్త ఎనర్జీలోకి నడుస్తున్న తొలి మానవ బృందంలో క్రిమ్సన్ సర్కిల్ ఒకటి. మనుషులలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని తీసుకురావడం ఈ సర్కిల్ ముఖ్య ఉద్దేశం. ఈ తొలి బాటసారులు తమ తరువాత ఈ మార్గంలో వచ్చే వారికి మార్గదర్శకులు, బోధకులు అవుతారు. ఆత్మరూపంగా ఉన్న బోధకుల కన్నా మనుషులుగా ఉండి ఈ మార్గంలో నడుస్తున్న వారు బోధకులుగా చాలా శక్తివంతులుగాను, సాటివారికి నమ్మకం కలిగించే గురువులుగాను, అంటే సజీవ ఉదాహరణలుగా ఉంటారట. న్యూ ఎనర్జీలోని ఈ గురువులు బోధ గురువులు అవుతారే తప్ప బాధ గురువులు కారు. ఆత్మరూప బోధకుని కన్నా మానవ రూప బోధకుడు మిన్న అంటాడు టోబయాస్. ఛానలింగ్ చేయడం అంటే టోబయాస్ని తన ద్వారా మాట్లాడనివ్వడం మొదలుపెట్టిన తొలి రోజుల్లో ఒక ఇబ్బంది ఉండేది జెఫ్రీకి. వాళ్ళు అంటే ఆవలి వైపు నుంచి మాట్లాడుతున్న వాళ్ళు, తాను అంటే జెఫ్రీ హాఫ్ అయినట్లు. అంటే ఎవరు మాట్లాడుతున్నారో తెలియని అభేదం లాంటిదన్నమాట. వాళ్ళ ఆలోచనలు తన మెదడు ద్వారా ప్రవహిస్తాయి. మామూలుగా చెవుల ద్వారా రావలసిన సమాచారం చెవుల మార్గాన్ని పక్కన పెట్టి మెదడు ద్వారా వస్తుంది. అంటే ఇది టెలిపతిలో జరుగుతుంది. అంటే జెఫ్రీ తన ప్రమేయం లేకుండానే మాట్లాడుతున్నాడన్నమాట. వారి నిరుపమాన సమాచార తరంగాలను వినడానికి భౌతికమైన విధానం కాని, పరికరం కాని ఏదీ లేదు. కనుక మొదట్లో అది నువ్వే అని అనుకోవడం జరిగింది. కొంత అలవాటు పడ్డాక
తలలో వినబడే ఆ గొంతుకకు అంటే టెలిపతీకి, అవతలి వైపు నుండి వినబడే ఆ గొంతుకకు అంటే ఛానలింగుకు తేడా తెలిసిపోయింది అతనికి. మన అంతర్గత గ్రాహకం అంటే ఆ గొంతు చెప్పే దానిని అందుకొని గ్రహించేది ఏదైతే మనలో అంతర్గతంగా ఉంటుందో అది యాక్టివేట్ అయ్యి సజీవమైన ఆత్మలతో కమ్యూనికేట్ చేసే మార్గంలోనికి వస్తాం. ఆత్మల పేరు చెప్పగానే ముందు మనకు భయం వేస్తుంది. అయితే మనల్ని కాపాడడానికి మనలో ఎన్నో పొరలు తమ తమ స్థానాల్లో ఉన్నాయని మనం గ్రహించాలి. లేకపోతే ఆవలి వైపు గొంతుకులేవో యువతలి వైపు గొంతుకులేవో తెలుసుకోలేక చివరికి పిచ్చి పట్టినట్లవుతుంది. అయితే ఇలా ఛానలింగ్ చేసే అవకాశం అందరికీ రాదు. నిజంగా అలాంటి అవకాశం వస్తే భయపడాల్సిన పని లేదు. మన జీవిత ప్రణాళికలో అది ఉంటేనే మనకు ఆ అవకాశం పరిస్థితి వస్తాయి. టోబయాస్ చెప్పే విషయం అర్థం కాకపోయినా, ఏకీభవించకపోయినా జెఫ్రీ ఆ విషయాన్ని సజావుగా బయటికి రానివ్వడట. అందుకే అలాంటి విషయం ఏదైనా రాబోతుందనుకోగానే అవసరాన్ని బట్టి 4-5 రోజుల ముందు నుంచో లేక ఆ రోజు ఉదయానో జెఫ్రీకి ఆ విషయం అర్థమయ్యేలా వివరించి అతనిని ఛానలింగ్కి సిద్ధపరుస్తాడు టోబయాస్. అలా కాక ఒకవేళ ఛానలింగ్ జరుగుతూ ఉండగా అప్పటికప్పుడు ఏదైనా విషయం ప్రస్తావనకు వచ్చి అది జెఫ్రీకి సమ్మతి కాకపోతే అప్పుడు టోబయాస్ జెఫ్రీని కాసేపు సైలెంట్గా ఉండమని చెప్పి ఛానలింగ్ ని కొన్ని క్షణాల పాటు ఆపి ముందుగా అతనితో టెలిపతిలో మాట్లాడి అతనికి వివరించి అర్థమయ్యాకనే ఛానలింగ్ కొనసాగుతుంది. టోబయాస్ తన సందేశాత్మక ఉపన్యాసాలను ఇలా మొదలు పెడుతుంటాడు తరచు. టోబయాస్ అనబడే నేను, మన మిత్రుడు, మా చేత కౌల్ద్రాగా పిలువబడే జెఫ్రీ హాఫ్ ద్వారా మాట్లాడతాను. అయితే మేము మీలో ప్రతి ఒక్కరితోనూ, మీ హృదయాలతోనూ, మీ దివ్యాత్మలతోనూ అంటే ప్రజ్ఞాత్మలతోనూ ఈ రోజున మాట్లాడతాము. మీరు వింటున్న, చదువుతున్న మాటలు అంత ముఖ్యమైనవి కావు. ముఖ్యమైనవేమిటంటే ఈ రోజున మేము శాంబ్రాల కుటుంబానికి అందిస్తున్న సందేశాలు, ప్రేమ, ఎనర్జీ ఇవే ముఖ్యం. ఇక చివరిలో అది సంగతి అంటూ ముగిస్తుంటాడు. ధన్యవాదాలు మాస్టర్స్. ఈ రోజుతో 2వ అధ్యాయమైన నాంది పూర్తయింది. రేపటి నుంచి 3వ అధ్యాయమైన తొలి ఆత్మ గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.